వరంగల్లో కనకదుర్గ చిట్ ఫండ్స్ యాజమాన్యం అరాచకానికి పాల్పడింది. తనకు రావాల్సిన అమౌంట్ కోసం 3 ఏళ్లుగా తిరుగుతున్న ఓ వ్యక్తిని రాత్రంతా గోపాల్పూర్లోని ఆఫీసులో నిర్బంధించారు చిట్ ఫండ్ ఉద్యోగులు, సిబ్బంది. ఆఫీస్ నుంచి బాధితుడు తరుముల ప్రతాప్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి విషయాన్ని చెప్పాడు. సార్, నా పైసలు కావాలి సార్, నేను పరిస్థితి బాగాలేదు సార్, నా చావు తప్పించి శరీరం లేదు సార్, ప్లీజ్ సార్ అని చాలాసార్లు రిక్వెస్ట్ చేసిన చైర్మన్ తిరుపతి రెడ్డిని, వాళ్ళ అల్లుడు కమలాకర్ రెడ్డిని రిక్వెస్ట్ చేస్తే ఇస్తామన్నారు, ఇవ్వలేదు. నన్ను 2020లో కనకదుర్గ చిట్ ఫండ్స్ లో 5 లక్షలు ఎఫ్డీల డిపాజిట్ చేశాడు బాధితుడు తరుముల ప్రతాప్. 2021లోనే ఇంట్రెస్ట్ తో పాటు డబ్బులు ఇవ్వాల్సి ఉన్నా తన ప్రమేయం లేకుండానే చిట్ ఫండ్ యాజమాన్యం రెన్యువల్ చేసిందని ప్రతాప్ ఆరోపిస్తున్నాడు. 3 ఏళ్లుగా తన డబ్బుల కోసం తిరుగుతున్నానని చెబుతున్నాడు బాధితుడు. నిన్న ఉదయం కూడా డిపాజిట్ చేసిన డబ్బుల కోసం చిట్ ఫండ్ కంపెనీకి వెళ్లాడు ప్రతాప్. ఉదయం నుంచి సాయంత్రం వరకు డబ్బులు ఇస్తామని చెప్పి వెయిట్ చేయించారు సిబ్బంది. సాయంత్రం టైంలో మరో రోజు డబ్బు ఇస్తామని చెప్పారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రతాప్ తన డబ్బులు ఇచ్చే వరకు వెళ్లేది లేదని అక్కడే ఉన్నాడు. దీంతో చిట్ ఫండ్ సిబ్బంది ప్రతాప్ను ఆఫీసులోనే ఉంచి తాళాలు వేసి వెళ్లిపోయారు. కనకదుర్గ చిట్ ఫండ్స్ నిర్వాహకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రతాప్, అతడి కుటుంబ సభ్యులు. నేను కనకదుర్గ చిట్ ఫండ్లో కొన్ని డబ్బులు 2000 సంవత్సరంలో పెట్టడం జరిగింది. నేను ఒక 2 సంవత్సరాల నుంచి నా డబ్బులు నాకు కావాలని సార్ దండం పెడతా సార్, కాలు మొక్తా సార్, నాకు పైసలు కావాలి సార్, నేను పరిస్థితి బాగాలేదు సార్, నా చావు తప్పించి శరీరం లేదు సార్, ప్లీజ్ సార్ అని చాలాసార్లు రిక్వెస్ట్ చేసిన చైర్మన్ తిరుపతి రెడ్డిని, వాళ్ళ అల్లుడు కమలాకర్ రెడ్డిని రిక్వెస్ట్ చేస్తే ఇస్తామన్నారు, ఇవ్వలేదు. నన్ను చాలాసార్లు ఈ చిట్ ఫండ్ చుట్టే 2 సంవత్సరాల నుంచి నేను తిరుగుతున్నా, నా డబ్బులు ఇవ్వడం లేదు. మరలా నేను ఒక 2-3 నెలల క్రితం వచ్చి ఇక్కడ నేను సాయంత్రం దాకా నేను ఇక్కడ నా పైసలుతోనే పోతా అంటే నన్ను మెడలు బట్టి బయటికి ఇగ్గడం, అది చేయడం ఇది చేయడం చేసిర్రు. ఒకరోజు పైసలు అడిగితే దురుసు ఎట్లా పడితే అట్లా ఏం పీక్కుంటా పిక్కపో అని తిట్టిర్రు. మళ్ళీ ఈరోజు పొద్దుగాల వచ్చిన నేను మొన్న వస్తే మొన్న 3 రోజులకు అన్నారు, అట్లా 3 రోజులు ఇప్పటికి ఒక 10 సార్లు చెప్పారు. మొన్న వస్తే కూడా ఇవ్వాలన్నారు, ఇవాళ వస్తే మళ్ళీ పొద్దున్న నుండి నన్ను ఇక్కడనే ఉంచారు. పొద్దున్న నుండి అన్నం లేదు ఏం లేదు, ఒక గంట సేపు బయటికి వేరమ్మన్నారు, బయటికి వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ నన్ను ఇందులోనే ఉంచారు. చిట్ ఫండ్లో నేను ఒక్కనే ఉన్నా, ఎవరు లేరు, ఇందులోనే ఉంచి వాళ్ళందరూ వెళ్ళిపోయారు. నేను ఒక్కనే చిట్ ఫండ్లో ఉంచి వెళ్ళిపోయారు. పైసలు మాత్రం ఏం చేసుకుంటావు చేసుకో అని అంటారు. ఇప్పుడు రాత్రి 9 బాగా అవుతుంది, అన్న చిట్ ఫండ్లో ఇంత ఘోరంగా ఉంది, నేను ఇదివరకు సిపి గారి దగ్గర ఒక కంప్లైంట్ ఇచ్చిన, అక్కడికి వచ్చి కూడా నేను ఇస్తా అని చెప్పిండు, కానీ పైసలు ఇవ్వడం లేదు. నన్ను ఏం చేసుకుంటావు అది చేసుకోమంటారు వీళ్ళు. ఒక సందర్భంలో కూడా నాకు చావు తప్పించి శరీరం లేదంటే సత్య చావు ఇవ్వని కోసం పెట్టిన పైసలను కూడా అన్నారు వీళ్ళు. అన్న నా పరిస్థితి అంత బాగాలేదన్న, ఈ చిట్ ఫండ్లోనే ఉన్నా, ఇప్పుడు నైట్ 9 బాగుతుంది అన్న, నేను లారీ డ్రైవర్గా పని చేసుకుంటూ ఒక్కొక్క రూపాయి కూడా పెట్టుకొని సంపాదించుకున్న పైసలన్న, నాకు అవి చాలా అవసరం ఉన్నాయన్నా కానీ నా పైసలు ఇవ్వడం లేదు. ఇప్పటిదాకా మా అన్న మా తమ్ముడు నాకు తోడుగా ఉంటే మీరు ఇక్కంటే మీ మీదనే కేసు పెడతాం, మీరు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళమని వాళ్ళని బయటకు వెళ్ళగొట్టిండు. నేను ఒక్కనే చిట్ ఫండ్ ఉన్నాన్న, చూడండి చిట్ ఫండ్లో ఎవరు లేరు, నా పైసలు అడిగితే మాత్రం ఏం చేసుకుంటారో చేసుకోమంటున్నారు. చూడండి అన్న, చిట్ ఫండ్లో ఎవరు లేరు, నేను ఒక్కనే ఉన్నా. నైట్ ఏం చేస్తారో కూడా నాకు తెలియదు, వాళ్ళు నైట్ వచ్చి ఏం చేస్తారో నాకు తెలియదు. వాళ్ళు ఈ పైసలు అడిగినందుకు చంపినా కానీ ఆశ్చర్యపోవడం అవసరం లేదన్న. ఇది నేను నా మిత్రులకు వీడియో పంపిస్తున్నా.